స్వాగతమిదే, శాంతిదాతకు హారతులివే, విశ్వదాత్రికి పండుగ ఇదే, సర్వజాతికి రక్షణ ఇదే, ప్రేమమూర్తికి స్వాగతమిదే, శాంతిదాతకు హారతులివే, విశ్వదాత్రికి పండుగ ఇదే, సర్వజాతికి రక్షణ ఇదే. క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్ మేరీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్ మేరీ క్రిస్మస్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం కాకినాడ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు నిడిగట్ల పౌల్ విజయకుమారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నిడిగట్ల పుష్పరాజు, సత్యశ్రీ, విహాన్వి, వల్లూరి అనిల్ కుమార్, నిర్యలమణి, నాస్య, నిహాల్ నిత్యాయ్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద్ ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం ఫణిగిరి విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు అల్లం షౌరెడ్డి నక్షత్రమ్మ. కీర్తిశేషులు అల్లం షౌరెడ్డి గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు మరియు నక్షత్రమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని అల్లం శశాంక్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వట్టి జోయల్ 14వ పుట్టినరోజు మరియు రాణి జోస్ల వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వ్యాపారంలో అభివృద్ధి, జెస్సికకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ బీరెడ్డి, బల్తరెడ్డి మరియు జుదితమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. బి మారియో జోసెఫ్ గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం యానం విచారణ, కీర్తిశేషులు నల్లా థామస్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ నల్లా జూలియానా కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. 30వ పుట్టినరోజు జరుపుకుంటున్న బాలసృజన్ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సోదరి సోదరులారా, దివ్యవాణి వీక్షకులారా, మీకు అందరికీ ప్రభుని యొక్క నామమున శుభాకాంక్షలను తెలుపుతున్నాను. ఈరోజు మొట్టమొదటిగా మనము నూతనంగా ఏర్పరచిన ఈ యొక్క చాపల్లో ఈరోజు సెయింట్ జోసెఫ్ చాపల్లో ఈరోజు మొట్టమొదటగా మనం దివ్యబలి అర్పించబోతున్నాము. ఈరోజు ఈ యొక్క నొవీనా ప్రేయర్స్ కూడా మనం స్టార్ట్ చేస్తున్నాము. 9 రోజులు దివ్యబలిని మనం సమర్పించబోతున్నాము. ఆ ప్రభుని యొక్క రాక కొరకు మనల్ని సిద్ధపరచబోతున్నాం.
అందువలన అందరూ కూడా మన యొక్క పాపములను ఒప్పుకొని మనము ఆ దయగల తండ్రి దగ్గర క్షమాపణ అడుగుదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ ఏకైక కుమారుని ద్వారా మమ్ము నూతన సృష్టిగా రూపొందించితివి. మమ్ము కరుణతో వీక్షించి నీ కుమారుని ఆగమనము ద్వారా మా పాత జీవిత విధానము వలన మలినపడిన మమ్ము శుద్ధి చేయుము. అతని దివ్య జీవము మాలోపున ప్రారంభమగునట్లును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మెస్సయా రక్షణము పేదలకు ప్రమాణము చేయబడెను. మొదటి పట్టణము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం వరకు మరియు 9వ వచనం నుంచి 13వ వచనం వరకు. దేవుడిట్లు పలుకుచున్నాడు, తిరుగుబాటు చేయునది భ్రష్టురాలు, తన ప్రజలను తానే పీడించినదైన యెరూషలేముకు అనర్థము తప్పదు. అది ప్రభువు పలుకును ఆలింపదాయను, అతని క్రమశిక్షణకు లొంగదాయను, అతనిని నెమ్మదాయను, అతనిని చెంత రాదాయను. అప్పుడు నేను అన్యజాతి ప్రజల హృదయములు మార్చెదను, వారి పరమ దైవములను విడనాడి నాకు ప్రార్థన చేయుదురు, నన్నే సేవింతురు. ఇథియోపియా నదులకు ఆవల నుండి చెల్లాచెదురయున్న నా ప్రజలు నాకు కానుకలు కొని వత్తురు. ఇశ్రాయేలీలారా, అప్పుడు మీరు మేము పూర్వము ప్రభువునకెదురు తిరిగితిమి కదా అని సిగ్గుపడనక్కరలేదు. అప్పుడు నేను మీ నుండి గర్వాత్ములనెల్లా తొలగింతును. నా పవిత్ర నగరముపై మీరు మరలా పొగరుతో విర్రవీగురు. నేను నడుమ వినయాత్ములు దీనులనెల్లా ప్రజలను మిగులనిత్తును, వారే నన్ను నమ్ముకొందురు. ఇశ్రాయేలులో మిగిలనున్న వారు ఎవరికిని కీడు చేయరు, కల్లలాడరు, మోసము చేయరు. వారెవ్వరు భయము లేక సురక్షితముగా మానుచు వృద్ధిలోకి వత్తురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ
నీపై వచ్చును, దేవుని శక్తి నిన్ను ఆవరించును. పరిశుద్ధాత్మ నీపై వచ్చును, దేవుని శక్తి నిన్ను ఆవరించును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 28 నుండి 32 వచనములు. ఆ దినములలో యేసు ప్రధానార్చకులు పెద్దలతో ఇట్లనెను, ఒకనికి 2 కుమారులుండిరి. అతడు పెద్దవానితో, కుమారా, నేడు నీవు మా ద్రాక్ష తోటలోనికి పోయి పని చేయమని చెప్పగా, మొదట అతడు వెళ్ళుట నాకిష్టము లేదు అని చెప్పినను, పిమ్మట తన మనసు మార్చుకొని వెళ్ళెను. తరువాత తండ్రి 2వ కుమారునితో అట్లే చెప్పెను. అప్పుడు అతడు నేను వెళ్ళుచున్నాను అని చెప్పి వెళ్ళలేదు. ఆ 2 కుమారులలో తండ్రి ఆజ్ఞను పాటించినది ఎవరు అని ఆయన ప్రశ్నింపగా, మొదటివాడు అని సమాధానములు ఇచ్చిరి. అప్పుడు యేసు వారితో, సుంకరును జారిణీలను మీకంటే ముందు దేవుని రాజ్యములో ప్రవేశింపబోచున్నారు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను మీకు నీతి మార్గము చూపుటకు వచ్చెను, కానీ మీరతనిని విస్మరింపరైతిరి. సుంకరుడు జారిణీలు అతనిని విశ్వసించిరి. అది చూచియు మీరు హృదయ పరివర్తనము చెంది అతనిని నమ్మరైతిరి అని పలికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అమ్మగాలించిన నాన్నగా పాలించిన నా కోసమే అరుదించిన నన్ను ప్రేమించిన నీకే నా హారతి, నీకే నా ఆలాపన. ఆరాధనా ఆరాధనా బాలయేసువారాధనా. ఆరాధనా ఆరాధనా దైవసుతుడా ఆరాధనా. నీ ఆగమనం దేవా ఆనందము, నీ పాద స్పర్శ నాకు అభిషేకము. ఆరాధింతు ప్రభు నీదు సన్నిధి, ఆహ్వానింతు ప్రభు నీదు ప్రేమను. ఆరాధనా ఆరాధనా దైవసుతుడా ఆరాధనా. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి నవదిన ప్రార్థనలు, క్రీస్తు జన్మ నవదిన ప్రార్థనలో మొదటి రోజును మనం జరుపుకొనుచున్నాము. క్రీస్తు రాకడ మన ఆరాధన అన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అంశముపై మనం ధ్యానము చేయబోతున్నాం. మరి క్రీస్తు ప్రభు రాకడని మనము ఆరాధనా భావముగా ఎందుకు చూడాలి? ఎందుకు ఆ క్రీస్తు ప్రభువుని ఆరాధన భావముతో చూస్తే మనకు ఎలాంటి వరములు లేకుంటే ఎలాంటి లభ్యత భాగ్యం అన్నటువంటిది కలుగుతుంది అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, త్రిత్వములో 2వ వ్యక్తి అయినటువంటి క్రీస్తు ప్రభు యొక్క ఆగమనమును మనము నరావతారము అని చెబుతున్నాం. అయితే నరావతారము అనుట కంటే కూడా నరుడుగా మన మధ్యలో జన్మించాడు. క్రీస్తు ప్రభు అవతారాల్లో ఒక అవతారము కాదు. ఎక్కువ శాతము మనకున్నటువంటి భాషా లిమిటేషన్, అంటే ఆ పరిధిని బట్టి మనం అలాంటి పదములు వాడుతున్నాము. అయితే క్రీస్తు పూర్తిగా నరుడుగా మన మధ్యలో జన్మించి ఉన్నాడు. పరిపూర్ణమైనటువంటి దైవముగానే ఉంటూ
దైవముగా ఆయన పరిపూర్ణమైనటువంటి స్థితిలోనే ఉంటూ పరిపూర్ణమైనటువంటి మనిషిగా మన మధ్యలో జన్మించెను. గాడ్ బికేమ్ మ్యాన్ ఇన్ ద పర్సన్ ఆఫ్ జీసస్ వైల్ రిమైనింగ్ ఫుల్లీ డివైన్. అంటే ఆయన పరిపూర్ణమైనటువంటి దైవముగానే ఉంటూ మన మధ్యలో పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా జన్మించడం అన్నటువంటి దానిని మనము ధ్యానం చేయాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు మనకందరికీ కూడా తెలుసు, త్రిత్వములో రెండవ వ్యక్తి, ఈ సకల సృష్టిని కలిగించినటువంటి దేవుడు ఆయనే అని తెలుసు. కానీ ఆయన మన మధ్యలోనికి రావటం ఏమిటి, ఆయన మన మధ్యలోనికి రావడం అన్నటువంటి విషయము మనకు ఎంతగా అర్థమవుతోంది, దానిని ఎలాంటి భావంతో ఆరాధనగా మలుచుకోవాలి అన్నటువంటిదే నేటి అంశం యొక్క నేపథ్యమని మీరంతా కూడా గమనించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరియ తల్లి మరియు యోసేపుల ద్వారా, అంటే ప్రత్యేకముగా పవిత్రాత్మ ప్రేరణ ద్వారా క్రీస్తు ప్రభువు మన మధ్యలో జన్మించెను. మనుషుల మధ్య ఎందుకు ఆయన జన్మించాడు? దైవముగా ఉంటూనే ఆయన దైవముగానే కొనసాగవచ్చు కదా అన్నటువంటి సందేహమునకు జవాబే నేటి ప్రసంగము, లేకుంటే ప్రత్యేకమైనటువంటి అంశము క్రీస్తు రాకడ ఆరాధన అన్నటువంటిది. ఆయన దైవముగానే ఉంటూ ఈ లోకానికి అరుదించినటువంటి వేళలో మనము చేయాల్సినటువంటి కర్తవ్యమును తెలుసుకోవడానికి ముందుగా ఆయన ఎలాంటి కర్తవ్యమును నెరవేర్చి ఉన్నాడు, ఆయన ఎలాంటి విషయముకై ఆయన మన మధ్యలోనికి అరుదించి వచ్చాడు అన్నటువంటి దానిని మనం ముందుగా మననం చేయాలి. మొట్టమొదటిగా గమనించినట్లయితే క్రీస్తు భగవానుడు మన మధ్యలో ఇమ్మానువేలు దేవుడిగా మనతో వసించెను. ఈ లివ్డ్ అమంగ్ us, అంటే మనుషుల మధ్య ఆయన జీవించెను. రెండవదిగా ఆయన ఈ మనుషుల యొక్క భావమును, లేకుంటే మనిషి యొక్క మనస్తత్వమును ఆయన గ్రహించాడు. హీ అండర్స్టూడ్ ద హ్యుమానిటీ, అంటే అంత పరిపూర్ణంగా ఈ హ్యుమానిటీని, అంటే మానవత్వమును ఆయన జీవించాడు, మన మధ్యలో వసించాడు, మనతో దీవించాడు. అంటే ఎందుకోసము అని మనం ధ్యానం చేస్తే రక్షణ భాగ్యమును మనకందరికీ కూడా వసగడము అనేటువంటి ఏకైక లక్ష్యముతో ఆయన మన మధ్య వసించెను, మనతో ఉండెను, మరియు మనల్ని అర్థం చేసుకొని మన కోసము రక్షణ భాగ్యమును ప్రసాదించెను అన్నటువంటి విషయం కోసమే క్రీస్తు రాకడ జరిగి ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యోహాను శుభవార్త 1వ అధ్యాయము 1 మరియు 14 వచనాలను ధ్యానం చేసినట్లయితే, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుడే ఉండెను, ఆ దేవుడే మన మధ్య నరుడుగా జన్మించెను అన్నటువంటి విషయాలు అక్కడ తారసపడతాయి. మనకు పరిచయ వాక్యముగాను అవి మనకు ఉపయోగపడుతున్నాయి. అంటే ఆదిలో ఉన్నటువంటి వాక్కు అయినటువంటి దేవుడు మన మధ్య జన్మించబోతున్నాడు. ఆయన జన్మించబోవడం ద్వారా ఇలాంటి సుపరిచితమైనటువంటి పరిచర్యను ఆయన చేయబోతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఈ క్రమములో ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు రాకడ మరియు ఆరాధన అన్నటువంటి అంశంలో ముఖ్యంగా 3 విషయాలని, లేకుంటే 3 వ్యక్తులు ఏ విధంగా వాళ్ళు సంకల్పించారు అన్నటువంటి దానిని మనం ధ్యానం చేయాలి. మొట్టమొదటిగా తండ్రి దేవుని యొక్క సంకల్పం, రెండవదిగా క్రీస్తు ప్రభు యొక్క ఆనతి, మూడవదిగా ఆత్మదేవుని యొక్క ఆవరింపు. ఈ 3 కలయిక ద్వారా, ఈ 3 కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఈరోజు మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 23వ వచనంలో ఇమ్మానుయేలు దేవుడుగా, అంటే మనతో ఉండేటువంటి దేవుడుగా, మనల్ని ఆలించేటువంటి దేవుడుగా, అమ్మగా ఆలించడం, నాన్నగా పాలించడం, నా కోసం అరుదించి నన్ను ప్రేమించినటువంటి దేవుడుగా ఆయన ఉండబోతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. అది క్రీస్తు ప్రభు యొక్క రాకడ యొక్క నేపథ్యము. మరి ఇదే అంశంలో 2వ భాగము ఏమిటంటే ఆరాధన. మరి ఆ క్రీస్తు ప్రభు రాకడని మనం ఎలా ఆరాధించాలి? ఆరాధన అని అనగానే మనము నూతన సంవత్సరము జరగబోయేటువంటి 12 గంటలకు ముందుగా ఆరాధన మాత్రమే ఎక్కువగా గుర్తుంటుంది. నూతన సంవత్సరం, న్యూ ఇయర్కి ఇదిగో ఈ సంవత్సరం అంతా కూడా మంచిగా ప్రవేశించాలి, మంచి నిర్ణయాలు తీసుకోవాలి, మంచి వాగ్దానాలను తీసుకొని ఆ వాగ్దానాల ప్రకారముగా నేను జీవించాలని సంవత్సరానికి ఒక్కసారి మాత్రం ఖచ్చితంగా ఆరాధనలో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ ఆరాధన అన్నటువంటి క్రమము, లేకుంటే ఆరాధన అన్నటువంటి విషయము అలాంటి కోవకు చెందినటువంటిది కాదు. ఎందుకంటే క్రీస్తు ప్రభు రాకడని ఆరాధనగా, లేకుంటే ఆరాధన భావముతో, పూజ్య భావముతో మనము చూడాలంటే మొట్టమొదటిగా మనము సైతము కొన్ని ఆలోచనలో నడవాలి.
మొట్టమొదటిగా ఏమిటంటే క్రీస్తు ప్రభువు మన మధ్య వసించెను అన్న స్పృహని ఆరాధించాలి. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు ప్రభువు మన మధ్య వసించెను అన్నటువంటి ఆ స్పృహని ఎప్పటికీ కూడా కోల్పోకూడదు. అది ఆరాధన భావంతో చూడాలి. ఇదిగో మనకు జరుగుతున్నటువంటి మన నేపథ్యము, కుటుంబ నేపథ్యము, ఉద్యోగరీత్యా నిరుద్యోగము, లేకుంటే ఇతరమైనటువంటి సమస్యల మధ్య జీవితము ఎటువంటి అగమ్య గోచరముగా అనిశ్చితిగా ప్రయాణం చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు జీవితం అన్నటువంటిది అన్సర్టనిటీగా ఉంటుంది. అలాంటి నేపథ్యంలోనే, పాప పంకిలమైనటువంటి నేపథ్యంలోనే క్రీస్తు ప్రభువు మన కోసము అరుదించాడు. ఇదిగో మిమ్మల్ని సృజించినటువంటి నాడు మీరు నా పోలికలో ఉన్నారు, ఆ పోలిక నేడు లేదు. మీరు నా రూపంలో ఉన్నాడు, కానీ ఆ రూపం అన్నటువంటిది ఇప్పుడు లేదు. కాబట్టి దానిని మళ్ళీ తిరుగ చేయుటకు, మళ్ళీని పునరాగమం చేయడం కోసమే నేను మీ మధ్యలో వసించబోతున్నాను, నేను మీ మధ్యలోనికి రాబోతున్నాను, నేను మీతో ఉండబోతున్నానని ఇమ్మానుయేలు దేవుడుగా దేవుడు మన మధ్యకు వచ్చి ఉన్నాడు, మనతో ఉంటూనే ఉన్నాడు. కానీ స్పృహ కోల్పోయాం. కానీ ఆ స్పృహని కోల్పోతున్నాం. ఏమిటి ఆ స్పృహ? క్రీస్తు ప్రభు మనతో ఉన్నాడు, ఆయన ఎప్పటికీ కూడా ఉండబోతాడు. హెబ్రీలకు వ్రాయబడినటువంటి లేఖలో మనం చూస్తాం, క్రీస్తు ప్రభువు నిన్నను నేడును రేపును ఒకే రీతిగా ఉండును. కానీ మనలోనే ఈ రీతులు లేకుంటే ఆలోచన భావం, ఆరాధన భావం అన్నటువంటిది పూర్తిగా కొరబడిందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆరాధన అన్నటువంటిది, మొట్టమొదటి ఆరాధన అంటే క్రీస్తు ప్రభువు జన్మకి మనము ఎదురు చూస్తున్నటువంటి వేళలో, ఆయన రెండవ రాకడ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ సమయంలో ఈ స్పృహ అన్నటువంటి ఆరాధన ఎప్పటికీ కలిగి మనము జీవించాలి. స్పృహ కోల్పోతే మనిషి తన చైతన్యమును, తన శక్తిని కోల్పోయినటువంటి వాడుగా మిగిలిపోతాడు. కాబట్టి మన దైనందినటువంటి జీవితంలో అనేకమైనటువంటి పొరపాట్లు, పొరపెచ్చలు, లేకుంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ఆర్థిక పరము, మానసికము, భౌతికము, అనేక రకాలైనటువంటి పరిస్థితులు మనకు ఎదురు కావచ్చు. కానీ ఇమ్మానుయేలు దేవుడితో నేను ఉన్నాను, నాతో ఆయన ఉన్నాడు అన్నటువంటి స్పృహని ఆరాధించమని ఈ మొదటి భాగము మనకు తెలియజేస్తుంది. ఇమ్మానుయేలు దేవుడు మనతో ఉన్నాడన్నటువంటి స్పృహని ఆరాధిస్తూ రెండవ ఆరాధన చాలా ప్రముఖమైనటువంటిది, చాలా విశిష్టమైనటువంటిది. ఏమిటంటే క్రీస్తు భగవానుడు మన మధ్య నరుడుగా జీవించినప్పుడు ఆయన ఎలా తండ్రి దేవుని చిత్తానుసారముగా జీవించాడు అన్నటువంటిది మనకు కూడా ఆరాధన భావమును అందిస్తూ ఉన్నది. ఎందుకంటే మనం ఎక్కువగా క్రీస్తు ప్రభు యొక్క జన్మమునే ధ్యానం చేయడానికి ఇష్టపడుతున్నాం, క్రీస్తు ప్రభు జన్మకి ఎక్కువగా సిద్ధపడుతూ ఉన్నాం. కానీ ఆయన తన వ్యక్తిగత జీవితంలో జన్మము, మరణము మరియు పునరుత్థానం అన్నటువంటి 3 విషయాలను ఎల్లవేళలా తెలియజేసేటువంటి వారు. మన దైనందినటువంటి జీవితంలో మనము పుట్టడంతోనే అన్నీ సాధించడం లేదు, కానీ మరణమునకు మరి జీవమునకు మధ్య చాలా సమయం ఉన్నది. ఆ సమయములో మనము క్రీస్తు ప్రభు అందించేటువంటి పునరుత్థాన భాగ్యమునకు మనము నోచుకోవాలన్నదే క్రీస్తు ప్రభు యొక్క రాకడలో ప్రముఖమైనటువంటి విషయమని ఎప్పుడూ కూడా మరచిపోతూ ఉన్నాం. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ స్పృహ అన్నటువంటిది మొదటి ఆరాధన అయితే, ఆయన జన్మము, ఆయన మరణము మరియు ఆయన పునరుత్థానం అన్నటువంటి వాటిని మననం చేస్తూనే జీవించడం అన్నటువంటిది రెండవ ఆరాధన అని మీరంతా కూడా గమనించాలి. మరి ఈనాడు మొదటి పవిత్రమైనటువంటి నవదిన ప్రార్థనలో మనం పాల్గొనబోతున్నాం. రాబోయేటువంటి కాలములో మనము ఎవరెవరు యేసుక్రీస్తు యొక్క రాకడని, ఆ బాలయేసును ఆరాధించారు అన్నటువంటి విషయాన్ని మనం ఆరాధించబోతున్నాం, లేకుంటే ధ్యానం చేయబోతున్నాం. అందులో మరియ తల్లి, యోసేపు, గొల్లలు, జ్ఞానులు, అక్కడ ఉన్నటువంటి దేవదూతలు అందరూ కూడా ఆరాధన భావముతో ఆరాధించారు అని మనం వాక్యము ద్వారా వినబోతున్నాం. అయితే గొల్లలు మాత్రమేనా? జ్ఞానులు మాత్రమేనా? దేవదూతలు మాత్రమేనా? మరియ తల్లి మాత్రమేనా? యోసేపు మాత్రమేనా? మరి మన వ్యక్తిగత ఆరాధన ఎప్పుడు మొదలవుతుంది? మన వ్యక్తిగత ఆరాధన ఎప్పుడు క్రీస్తు ప్రభువుకి, ఆ బాలయేసుకి మనము సమర్పించబోతున్నాము అన్నటువంటిదే నేటి ప్రముఖమైనటువంటి ఈ పవిత్రమైనటువంటి భావము, లేకుంటే పవిత్రమైనటువంటి అంశమని మనం ధ్యానము చేయాలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. కాబట్టి ఆయన జన్మమును, ఆయన మరణమును, ఆయన పునరుత్థానమును ధ్యానము చేస్తూనే మనము కూడా ఆయన వలె మారాలి. మనము కూడా మరియ తల్లి వలె, యోసేపు వలె, జ్ఞానుల వలె, దేవదూతల వలె, గొల్లల వలె ఆయన ఆరాధించేటువంటి
ఉన్నతమైనటువంటి ఆ తారాస్థాయి భక్తి మార్గంలో మనమంతా కూడా ప్రవేశించాలని ఈనాటి పవిత్రమైనటువంటి నవదిన ప్రార్థనలో మొదటి భాగములో మొదటి రోజున మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నాం. ఆ దేవాతి దేవుడు మనందరినీ కూడా ప్రశ్నిస్తూనే ఉన్నాడు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక్క విషయాన్ని ఎప్పుడు కూడా గమనించాలి. క్రీస్తు ప్రభువు ఏదో ఒక నైతికమైనటువంటి భావాన్ని మన మధ్యలో వదిలిపెట్టాలని రాలేదు. మనము నైతికపరమైనటువంటి జీవితాన్ని జీవించాలని చెప్పిపోలేదు. కానీ ఆయన మనవలే జీవించాడు, మనవలే అన్ని వ్యయ ప్రయాసలు కోర్చుకున్నాడు, మనవలే ఆయన అన్ని విషయాలలో మనుషుడిగా జీవించాడు. తరువాత పునరుత్థానమయ్యారు. అదే విషయాన్ని మనకు కూడా నేర్పుతూ ఉన్నాడు. ఈ రోజున మనకున్నటువంటి కష్టాలు అన్నటువంటి వాటిని మనం ధ్యానం చేస్తే ఎందుకు నాకే కలుగుతున్నాయి, ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతుంది? కానీ గతమున క్రీస్తు ప్రభు 2000 సంవత్సరంలో ఆయన జీవించినప్పుడు కూడా ఇలాంటి భయంకరమైనటువంటి ఇలాంటి అనిశ్చితి అయినటువంటి పరిస్థితుల్లోనే ఆయన ఉన్నారు. కానీ ఆయన జీవితాన్ని గెలిచారు. ఆయన జీవితాన్ని గెలిచి మనకు ఒక మార్గనిర్దేశకమును, పునరుత్థానమును, మోక్ష మార్గమును ఆయన ఏర్పాటు చేసి ఉన్నారు. కావున అదే మార్గములో మనము కూడా ఆరాధన భావముతో ముందుకు సాగితే, క్రీస్తు రాకడని ఆరాధన భావంతో మనము స్వీకరించగలిగితే ఆ ప్రభువు యొక్క పవిత్రమైనటువంటి ప్రేమ, ఆ ప్రభు యొక్క పవిత్రమైనటువంటి ఆత్మపూరితమైనటువంటి ఫలములు మనపైన, మన కుటుంబాలపైన ఉండబోతున్నాయి. కావున ఈ నవదిన ప్రార్థనలో మొదటి రోజున మీరంతా కూడా ఈ భావముతో రాబోయేటువంటి క్రీస్తు ప్రభువుకు అనగా ఆయన జన్మకు సిద్ధపడుతూ మనల్ని మనం తయారు చేసుకుంటూ ఆయనలో ఆయన జన్మలో ఆనాడు గొల్లలు, జ్ఞానులు, దేవదూతలు ఏ విధంగానైతే గీతాలాపన చేసి ఉన్నారో అదేవిధంగా మనము సైతము గీతాలాపన చేసి ఆయన జన్మను ఆహ్వానించుదాం. నిరాకర రూపా నిరాధారణ చేయక నీ సుతునీలలో సాకార రూపు చూచి, నిరాకర రూపా నిరాధారణ చేయక నీ సుతునీలలో సాకార రూపు చూచి, నీ దీవెనలు సగుము ఈ దివ్య పూజలు, నీ దీవెనలు సగుము ఈ దివ్య పూజలు, నిరాకర రూపా నిరాధారణ చేయక నీ సుతునీలలో సాకార రూపు చూచి, నిరాకర రూపా. సహోదరి సహోదరులారా, మనం అర్పించి దివ్యబలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా దీన ప్రార్థనలను మేము అర్పించు ఈ బలి వస్తువులను కనికరముతో స్వీకరింపుము. మా అవసరముల కొరకు నిన్ను అర్థించుటకు మాయందు ఎట్టి యోగ్యత లేకున్నను మా మీద దయ చూపి మమ్ము ఆదుకొనుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుగ
యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమమును ముందుగానే తెలియజేసెను. వర్ణనాతీతమైన ప్రేమతో కన్యమాత అతని గర్భమున మోసెను. అతని రాకడకు బాప్తిస్మ యోహాను ప్రకటించి అతడు రాగానే అతనిని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభువు తన జననమునకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. ఆ విధముగా అతని జనన పరమరహస్యమును గురించి మిక్కిలి ఆనందముతో ఉన్న మేము మెలకువ కలిగి ప్రార్థించుటలోను అతని స్తుతులను పాడుటలోను నిమగ్నులమై ఉండుట అతడు గాంచునుగాక. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసునులతోనూ అధిపతులతోనూ పరలోక దళమునన్నిటితోనూ ఏకమై మేము మహిమా గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, బలాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకములు భూలోకములు మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, ప్రభువు నామమునా వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలను తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్మము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పోలంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లిగా మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులో నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి మీ ఎల్లప్పుడూ మీతో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలవిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను.
నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నీలో నీలో నేనుండాలని, నీతో నీ పయనం సాగాలని. నీలో నీలో నేనుండాలని, నీతో నీ పయనం సాగాలని. నా మనసే కోవిలగా మలచుకొంటిని, నా స్వామిగా నీ మూర్తిని నిలుపుకొంటిని. నా మనసే కోవిలగా మలచుకొంటిని, నా స్వామిగా నీ మూర్తిని నిలుపుకొంటిని. నీలో నీలో నేనుండాలని, నీతో నీ పయనం సాగాలని. కొడిగట్టిన ఈ బ్రతుకు ప్రభాతమై మెరవాలని, అడుగంటిన ఈ జీవం సజీవమై సాగాలని. కొడిగట్టిన ఈ బ్రతుకు ప్రభాతమై మెరవాలని, అడుగంటిన ఈ జీవం సజీవమై సాగాలని. పసివాడిన ఈ ఎదలో వసంతమై మెరిశావు, పసివాడిన ఈ ఎదలో వసంతమై మెరిశావు. అమరలోక విందుతో అమృతమై కురిశావు, అమరలోక విందుతో అమృతమై కురిశావు. నీలో నీలో నేనుండాలని, నీతో నీ పయనం సాగాలని. నీలో నీలో నేనుండాలని, నీతో నీ పయనం సాగాలని. పునీత ఇన్యేశ్వర్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయకరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినాదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుగాక. ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షకులారా, ఈ యొక్క దివ్య బలిని మనము ఎంతో సంతోషంతో కొనియాడాము. అంత సంతోషంతో ముఖ్యంగా ఈ యొక్క చేపల్ని మనకి ఒసగిన ఆ డోనర్స్ కోసం ప్రార్థన చేస్తాము. ఎంతోమంది ఉదార హృదయంతో ముందుకొచ్చి ఈ యొక్క చేపల కోసం మనకి డబ్బులు ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. వారందరి కోసం కూడా మనము ప్రార్థన చేస్తాము. ప్రభు వారందరినీ దీవించాలని, వారి కుటుంబములను ఆశీర్వదించాలని, ముఖ్యంగా ఈ దివ్యబలిలో మనము ప్రార్థన చేస్తూ వారి కోసం మనము కృతజ్ఞత తెలుపుదాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని విందారగించి తృప్తి చెందిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము.
ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో లౌకిక విషయముల విలువలను మేము సరి అయిన విధముగా గ్రహించి స్వర్గపు జీవితమును అధికముగా ఆశించినట్లు మమ్ము దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు జన్మ నవదిన ప్రార్థనలో మొదటి రోజును మనం ముగించుకొని ఉన్నాం. మరి ఈ మొదటి దివ్యబలి పూజను మరి ముఖ్యంగా సెయింట్ జోసెఫ్ చాపల్ అటు దివ్యవాణి సెంటర్లో ఈ మొదటి దివ్యబలి పూజను సమర్పించినటువంటి మన గౌరవ CEO అయినటువంటి ఫాదర్ లూర్ద్రాజ్ ఎస్ఏ గారికి మీ అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాము. అది మాత్రమే కాదు, మరి దివ్యబలి పూజకు గీతాలాపన చేయాలి అని అడగగానే దేవదాస్ మరియు పావని సిస్టర్ నిర్మల వారి బృందము వచ్చి ఈ దివ్యబలి పూజను సమర్పించి ఉన్నారు. గీతాలాపన చేసినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదం తెలియజేస్తున్నాను. అంతకు మించి ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా ఏర్పాటు చేసి దివ్యబలి పూజ ఇక్కడి నుండి మొదలవుతుంది అని అనగానే ఎంతో శ్రమ, రాత్రి వరకు కూడా మేలుకొని చాలాసేపు ఇక్కడే ఉండి మన కెమెరా డిపార్ట్మెంటు మరి వారందరూ కూడా ఒక్కొక్క కెమెరామెన్ మరి డిపార్ట్మెంట్ అందరూ కూడా ప్రొడక్షను, ప్రమోషన్స్ మరియు ప్రోగ్రామింగ్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారి అందరినీ కూడా నడిపించినటువంటి సిస్టర్ ఆశ మరి వారి బృందము, వారి సిస్టర్ స్వప్నకి ఇద్దరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. మరి రాబోయేటువంటి కాలంలో సాయంత్రం 6 గంటలకి క్రిస్మస్ గీతాలాపనతో మొదలై మరియు దివ్యబలి పూజతో ముగించబడుతూ ఉన్నది. కావున ఈ పవిత్రమైనటువంటి క్రీస్తు జన్మ నవదిన ప్రార్థనలో మీరందరూ కూడా పాల్గొనాలని, క్రీస్తు ప్రభు జన్మకు సిద్ధపడాలని ప్రేమతో ఆహ్వానిస్తూ అన్ని విషయాలు అంటే దివ్యవాణి టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారాలు మరి ముఖ్యంగా ఇలాంటి దివ్యబలి పూజలన్నిటిలో కూడా మీరు పాల్గొని దేవాతి దేవుని యొక్క పవిత్రమైనటువంటి బాలయేసు దీవెనలు పొందాలని మరోసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రభు మీతో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. సమాధానముతో వెళ్ళి ప్రభు స్వార్థను ప్రకటింపుము. సర్వేశ్వరునికి వందనములు. జో 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 అని పాడనా, జో 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 ప్రభువా, జో 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 దివిపానుడా, జో 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 సుతుడా. చిన్నారి సుకులాలి, చిరులిచ్చు బాబు కులాలి, బంగారు కాంతుల లాలి, మురిపాల ముత్యాల లాలి. జో 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 అని పాడనా, జో 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 ప్రభువా, జో 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 దివిపానుడా, జో 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 సుతుడా. పరిశుద్ధ శిశువితడే, పరలోక వెలుగితడే, ఆనంద విభుడితడే, అను
ముద శిశువితడే, పరలోక వెలుగితడే, ఆనంద విపుడితడే, అనురాగ నందనుడే. భువి నేడు పులకించగా, వరమేరి తనయుడిగా. భువి నేడు పులకించగా, వరమేరి తనయుడిగా. ఒడిలో నా ఒడిలో నిదురించవా బాలా, జో 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 అని పాడనా, జో 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 ప్రభువా, జో 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 దివివానుడా, జో 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 జో